పేపర్లలో వింతలు విచిత్రాలు ఉంటాయి కానీ వాస్తవంగా అంత పెద్దది ఏముండదు. ఒక్క ఆస్పెక్ట్ తెలుగుదేశం పార్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంతకుముందు కూడా 3-4 సార్లు చెప్పినటువంటి పాయింట్, భవిష్యత్ వారసుడుగా లోకేష్ని డిసైడ్ చేసేందుకు గాను ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో ఇవ్వచ్చేమో అనుకుంటున్నా. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనేను, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేను పోస్ట్ లేదా అంటే ప్రాంతీయ పార్టీలో ఆ పదవి ఉంటుందా సార్? నాకు డౌట్ అంతే. ఎందుకు లేదు, ఇప్పుడు క్రిందసారి కేటీఆర్కి ఇవ్వలేదా వర్కింగ్ ప్రెసిడెంట్? అంటే అప్పుడు బీఆర్ఎస్ అయ్యాక ఇచ్చినట్టున్నారు కదా సార్. అవును, బీఆర్ఎస్ అనినే అది ప్రాంతీయ పార్టీనే కదా, ఇది కూడా జాతీయ పార్టీనే కదా లెక్క. ఇది టీడీపీ కూడా వాళ్ళ లెక్కను చూస్తుంటే ఆ లెక్కనే. కాబట్టి అదేముండదు. ఎక్కువ జాతీయ పార్టీలో ఉంటాయి కదా ఇప్పుడు. అట్లేం లేదు, ఇట్లా ఇందులో ఉండాలి ఇందులో ఉండకూడదు అనేది ఏముండదు. బైలాస్ మన ఇష్టం, బైలాస్ మనం ఎట్లా రాసుకుంటే అది. కాకపోతే బైలాస్ రూల్ ప్రకారం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఇది 2 ఏళ్ల కోసారి లోపు ఎన్నికలు జరిగితే రాలా, 5 ఏళ్ల దాకా ఎన్నికలు ఆపుకోవడం అట్లా ఉండదు అనమాట. ఇదివరకు 5 ఏళ్ల కోసారి అని పెట్టేవాళ్ళు అనమాట. ఓ సర్టెన్ పీరియడ్ ఖచ్చితంగా అంతర్గత ఎన్నికలు జరగాలి అన్నటువంటిది ఫార్ములా ఉంటుంది. వాళ్ళు ప్రొసీజర్ ఇస్తుంది ఎన్నికల సంఘం, ఒక పార్టీ నియమావళి, అది జరిగి తీరాలి, దాని ప్రకారం నడవాలన్నమాట. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ కూడా అట్లాగే అయ్యాడు, తేజస్వి యాదవ్ కూడా అట్లాగే అయ్యాడు. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రాంతీయ పార్టీలు ఇది సహజమే. చంద్రబాబు గారి వారసుడిగా లోకేష్ 2 కోణాలు, అందులో ఒకటి చంద్రబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా